ఇందులో మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను ఒక కుక్కని కొట్టాను అనుకోండి, అది మళ్ళీ ఆ దెబ్బ రూపంలో నన్ను బాధిస్తుంది. ఇప్పుడు నేను ఈ జన్మలో భక్తిగా ఉన్నాను అనుకోండి, ఈశ్వర ఎప్పుడో తప్పు చేసి ఉంటాను, లేకపోతే ఎందుకు మనుష్య జన్మ వస్తుంది? మనుష్య జన్మ అంటే పాప ఫలితం పుణ్య ఫలితం రెండు అనుభవించాలి. కానీ తండ్రి బాధ పెట్టకు. బాధ పెట్టావనుకో, నీ పాదముల యందు అనురక్తి తగ్గిపోయి ఆ బాధ గురించి ఆలోచిస్తాను. వద్దు, నా పాపములు క్షమించన్నాను అనుకోండి, అలా కుదరదు. చేశావు కాబట్టి ఫలితం అనుభవించాలంటే ఇప్పుడు నీ చేసిన కర్మ గొప్పదవుతుంది. ఈశ్వరుడు గొప్పవాడు వాడు. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే భక్తితో జీవనం చేస్తున్న వాడి యొక్క కర్మ ఫలితాన్ని తగ్గిస్తాడు. అందుకే నమశివాభ్యాం అశుభాపహాభ్యాం అని ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం ఈ శ్లోకాలు ఎందుకు వచ్చాయి? ఇప్పుడు నేను భక్తితో ఉన్నాను, గత జన్మలలో చేసిన పాపానికి ఫలితం ఇవ్వవలసిన సమయం ఆసన్నమైంది. నేను గుండెలు బాదుకుని ఏడవలసినటువంటి పరిస్థితిని ఈశ్వరుడు కల్పించాడు. వీడిప్పుడు మారాడు, నన్ను నమ్మాడు, నీ చెప్పినట్టు బ్రతుకుతున్నాడు. కాబట్టి వీడి కష్టాన్ని తగ్గిస్తానని పాము కలవవలసిన వాణ్ణి చీమతో కరిపించి విడిచి, అది ఆయన శక్తి, ఆయన ఈశ్వరుడు. ఆయన అలా ఎందుకు చేశాడని అడగడానికి ఆయన అసలు ఎందుకు అలా చేశాడో మనకి తెలుస్తుందా? చేసిన కర్మ తెలియదుగా. నాకే తెలియనప్పుడు ఇంకొకరికి ఎలా తెలుస్తుంది అడగడానికి? అది ఈశ్వరత్వం అంటే. కాబట్టి ఒక్కొక్క తప్పు పాపాన్ని మాత్రమే ఇస్తుంది. మహాభక్తులైనటువంటి వారి జోలికి వెళ్ళారనుకోండి, అది ఎంత ప్రమాదాన్ని తీసుకొచ్చేస్తుందంటే యుక్తాయుక్త విచక్షణ లేకుండా, శాస్త్రం మీద సరి అయిన అవగాహన లేకుండా, విషయం గురించి సక్రమంగా తెలుసుకోకుండా, కేవలము అవతల వారిని బాధ పెట్టడానికి తెంపరితనంతో ప్రవర్తిస్తే భగవంతుడు ఏం చేస్తాడంటే అవతారంగా కిందకు వచ్చేస్తాడు. అవతారము అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? తార అంటే ఎక్కడో ఉండడం, తారస్థాయిలో పాడాడంటారు. అవతార వ్యతిరేక పదం. మాంసనేత్రంతో చూడడానికి యోగ్యంగా కిందకు వస్తాడు. ఏదో చక్షుతో అన్నాను అనుకోండి, అందరికి అర్థం కాదు. మాంసనేత్రము ఏం బెగబెట్టి గుడ్డలు బాదుకోక్కర్లేదు, అర్థం అవడానికి ఆ మాటే వాడాలి. మాంసనేత్రంతో చూడడానికి యోగ్యంగా కిందకి దిగి వస్తాడు. ఇప్పుడు ఎందుకు వస్తాడో తెలుసా? అసలు ఆయన అలా రావడానికి కారణం ఏమిటో తెలుసా? ఆయనే చెప్పుకున్నాడు, పరిత్రాణాయ సాధూనాం, పరమ భాగవతోత్తములైన వారిని రక్షించడానికి వస్తాను. అలాగా వినాశాయచ దుష్కృతాం, ఆ వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళని చీల్చి చెండాడడానికి ఒక రూపంతో కిందకు వచ్చేస్తాను. అంటే ఈశ్వరుడు కూడా ఉద్వేగం పొందేది ఎప్పుడు అంటే భాగవతుల జోలికి నువ్వు వెళ్ళావా, ఆ హింస కట్టి కుడిపేస్తుంది, ఈశ్వరుణ్ణి దింపేస్తుంది భూమి మీదకి. అంత క్రోధానికి కారణమవుతుంది. అది సామాన్యమైన దోషం కాదు. అందుకే ఎప్పుడైనా సరే భగవంతుణ్ణి నమ్ముకున్న భక్తుల జోలికి వెళ్ళేటప్పుడు 1కి 10 మార్లు ఆలోచించు.